ప్రస్తుతం అసెంబ్లీలో యనమల రామకృష్ణుడు గారు బడ్జెట్ చదువుతున్నారు. అది వినడానికి ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఫల్యాలు సామాన్యులకు తెలియకూడదనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు లేదంటే యనమల రామకృష్ణుడు గారి యొక్క సొంత అత్యుత్సాహంతోనో మొత్తం మీద ఇంగ్లీష్లో చదువుతున్నారు బడ్జెట్ని. ఎందుకంటే ఈ నేతలందరూ కూడా తెలుగుకి ప్రాధాన్యత ఇవ్వాలని గతంలో అనేక సార్లు చెప్పినటువంటి ఎన్నో మాటలు చెప్పినటువంటి ఈ వ్యక్తులే ఈరోజు బడ్జెట్ని ఇంగ్లీష్లో చదవడం వెనక కుట్ర ఏంటో మొట్టమొదటి చెప్పాలి. కాకపోతే ఏంటంటే ఇంగ్లీష్లో చదువుతున్నటువంటి వాటిని కొంతమంది ప్రజలకి అర్థమవుతుంది, సామాన్యులకి ఇళ్లలో కూర్చున్నటువంటి వాళ్ళకి అర్థం కావాలి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను ఏ విధంగా మోసం చేస్తుంది, సామాన్యుడిని ఏ విధంగా దోచుకుంటుంది, రాజధాని పేరు చెప్పి నిధులు కేటాయించినటువంటి కేటాయింపుల్ని ఏ విధంగా దోచుకోవడానికి కుట్ర చేస్తుంది, ఇవన్నీ కూడా సామాన్యులకు అర్థం కావాలంటే తెలుగులో బడ్జెట్ని చదవాలి. అలాగే ఇప్పటిదాకా ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ అంతా కూడా సామాన్యులకు ఉపయోగపడే విధంగా లేదు. ప్రభుత్వం దోచుకోవడానికి దారి చేసుకునేటువంటి మార్గమే కనబడుతుంది. ముందు ముందు ఏం చేస్తుంది అన్నది వేచి చూద్దాం. కాకపోతే బడ్జెట్లో ప్రధానంగా ప్రత్యేక హోదా కోసం ప్రధాన అంశంగా నడుస్తుంది అనుకున్నాం. అలాగే మినిమం ఫెసిలిటీస్ కోసం, అలాగే విద్యుత్ సరఫరా కోసం ఇలాంటి వాటికి ఏ విధమైన కేటాయింపులు చేశారన్నది మొట్టమొదటి కావాలి. అలాగే ఇరిగేషన్కి, మేజర్ ఎడ్యుకేషన్స్కి ఇవన్నిటికీ కూడా కేటాయింపులు చేసామంటున్నారు. దాంట్లో స్పష్టత అయితే లేదు. స్పష్టమైనటువంటి ఒక బడ్జెట్ని తెలుగులో ప్రవేశపెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలని, అలాగే ముందు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ సారాంశాన్ని బట్టి మరింత ఉధృతంగా ప్రజల్లో ఒక విధమైనటువంటి తిరుగుబాటు రావడం ఖాయమని తెలుగుదేశం పార్టీని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తుంది.